హలో. ఎస్ఐ రామచంద్ర. కనిపించే ఆ 3 సీమాలు న్యాయం ఒకటి, నీతో ఒకటి, ధర్మం ఇంకోటి అయితే కనిపించకుండా వెనక దాక్కున్న ఆ 4వ సీమ మీర ఈ ఎస్ఐ రామచంద్ర ఓనివరా నువ్వు. నా పేరు దొంగ సార్. దొంగతనానికి వచ్చిన మీ ఇంటికి. మా ఇంట్లో ఏముంటది రైతడి బిందెలు స్టీల్ బాసలు తప్ప. నేను కూడా అట్లనే అనుకున్నా సార్, కానీ బాగా ఆకలి అవుతుంది, అన్నం పెట్టుకుంటాను, బియ్యం డబ్బల చేతి పెడితే 50,000 దొరికినాయి. అబ్బా రే ప్లీజ్ రా, పోయిన నెల జీతం రాదు, ఇడిసబెట్టరా ప్లీజ్. ఇడిసబెడితే ఏమిస్తావు? ఫస్ట్ ప్రైజ్ ఇస్తారా కబడ్డీలన? కాదురా ఖోఖోలా. పైసలు ఇడిసే పెడతా, కానీ మీ నడింట్లో కూర్చొని బువ్వ తినిపోతా. ఏం కూర అన్నావు? అదినే వాళ్ళ అమ్మోళ్ళు ఇంటికి పోయిందని ఆమ్లెట్ వేసుకొని తినచ్చిండ్రా. సగం మిగిలితే చిన్నగిలాసలే ఫ్రిడ్జ్ లో పెట్టినా వేసుకో. పచ్చిమిర్చి వేయాలనవా? సల్లలేనరా. ఉల్లిగడ్డ వేసినవా? వేయలేనరా. అసలు నీకు పోలీసు యూనిఫామ్ ఓడిచ్చింది సార్. అవులే కాని వారా, యూనిఫామ్ కోసం 1000 మంది క్యూలో నిలబడితే ఎం సైజ్ నాకు ఒక్కనికే వచ్చింది. కరెక్ట్ 40 నిమిషాలలో 4 కోడిగుడ్లతో కొత్త ఆమ్లెట్ వేసుకొని మీదికెళ్ళి కొత్తిమీర కూడా వేయాలి తినిపోతా. దమ్ముంటి టచ్ పట్టుకో. అరే నువ్వు నిజంగా దొంగ అయితే 40 నిమిషాలు కాదు 50 నిమిషాలు ఉండరా. ఎందుకు సార్ జీప్ ఖరాబ్ అయిందా? కాదురా, డీజిల్ అయిపోయింది. కానిస్టేబుల్ గాడు పోయింది తీసుకురానా. రాగానే డీజిల్ పోతా, నేను పట్టుకొని బొక్కలేస్తా. అది కాని ముచ్చట సార్. ఇంకోటి చెప్పురి. ఎర్ర బొట్టు జిద్ది ఎండి మేఘం మెరిసిందే. అసలు ఆడోళ్ళు పొట్టి బట్టలు వేసుకోవద్దురా. ఎందుకు సార్? చలికాలం కదరా, చలి పెడుతుంది.